హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. సైడ్లో జిప్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనేదాన్ని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ డిజైన్ చూస్తున్నారా, ఇక్కడ నేనైతే ఈ విధంగా డిజైన్ చేసి కొద్దిగా స్టోన్స్ అయితే యాడ్ చేశానమాట. ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అనేది చేశాను. కప్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఫుల్గా వచ్చేసింది. బట్ అంత హెవీగా బ్రాడ్గా వేసుకోరు కాబట్టి కొంచెం నేను ముందరికి స్టిచ్చింగ్ చేసేసి మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, అక్కడైతే నేను స్టోన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత జిప్ని చూడండి, ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ మొత్తం చేసేసాను. సెకండ్ సైడ్లో వచ్చేసి స్టిచ్చింగ్ నేను ఓన్లీ హ్యాండ్స్ దగ్గర నుంచి సంక రౌండ్ దగ్గర వరకు స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట. తర్వాత మనం ఎంతవరకు కావాలి అంటే కుట్లు మనకు ఎంతవరకు కావాలి అనేది టిక్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చి అంటే మనము టాప్స్కి సైడ్లో జాయింట్స్ చేస్తూ ఉంటాం కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. టిక్ మార్క్స్ అయితే ఎంతవరకు మనకు టైట్ కుట్లు అంటే బ్లౌజ్కి కూడా మనము ఖర్చులు పెట్టుకొని ఉంటాం కదా, అంతవరకు మనం టిక్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి నీట్గా. ఇలా నేను పెట్టాను చూడండి, ఆ విధంగా పెట్టి ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకుని మనము కింది నుంచి పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా పెట్టానో, అంటే నడుము దగ్గర నుంచి అండి సంక రౌండ్ వరకు పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి పెడుతున్నాను చూడండి. అక్కడ మనకు జిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. జిప్ని మనము ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సింగిల్గా ఉంటే తగులుతుంది, అదే స్టిచ్చింగ్ అవుతుంది అనమాట. లేదు మనకు ఒక ఫుట్ పాదం అయినా సరే సరిపోతుంది. అది సింగిల్ పాదం నా దగ్గర లేదు కాబట్టి నేను దీంతోనే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తానన్నమాట. నీట్గా మనము జిప్ అనేది పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఎంతవరకు మనము ఖర్చు కుట్టి పెట్టాం కదా రఫ్ ఇచ్చి, అంతవరకు అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మనము డ్రెస్కి సైడ్లో కట్స్ పెడుతూ ఉంటాం కదండి, తిప్పుకుంటాం కదా. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత జిప్ అనేది మళ్ళీ మూసేయాలి. జిప్ మూసేసిన తర్వాత సెంటర్కి ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి, ఆ విధంగా పెట్టి మనము డ్రెస్కి కట్స్ దగ్గర మనము ఇలా 4 భాగాలుగా రావాలి అనేసి పెడతాం కదండి, ఆ విధంగా ఇలా తిప్పుకొని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను రఫ్ ఇచ్చాను ఒకసారి, ఎందుకంటే జిప్ అక్కడే కదా యాడ్ అయ్యింది. మనం లోపల ఎక్కువ ఉంటే కనుక జిప్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి, ఏం కాదు. అక్కడికి రఫ్ ఇచ్చాం కాబట్టి మనకి ఏ మధ్య ఉండదన్నమాట. జిప్ లాక్ చేసేసిన తర్వాత సైడ్ నుంచి మనము ఇలా చూడండి, నేను కనిపిస్తుందా జిప్ని జిప్ పై నుంచి క్లాత్ పైకి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మనము ఈ విధంగా జిప్ ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న దాన్ని జిప్ వేస్తాను చూడండి, ఎంత నీట్గా ఉంటుందో చూడండి. నీట్గా మనము జిప్ని ఇక్కడ హుక్కు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫ్రంట్ ఓపెన్ ఉండదు, బ్యాక్ ఓపెన్ ఉండదండి, జస్ట్ సైడ్లో జిప్ అనేది పెడతామన్నమాట. అది మనకు చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంటుందన్నమాట, బ్యాక్లో మనము డిజైన్ పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు సైడ్లో ఇలా జిప్ని పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఓపెన్ చేసుకొని మనము సైడ్లో ఒక హుక్ పెట్టుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ని నేనైతే కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ రఫ్ ఇచ్చాం కాబట్టి ఏం కాదనమాట. నేను చెప్పాను కదండి, ఈ ఎంబ్రాయిడింగ్ డిజైన్ మొత్తము వాళ్ళు ఇచ్చిన డిజైన్ అనమాట. అంటే నెక్ కూడా బ్రాడ్గా వచ్చేసింది. ఆ నెక్ బ్రాడ్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసేసి, అంటే మన నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు స్టిచ్చింగ్ చేసేసి మధ్యలో స్టోన్స్ అయితే యాడ్ చేసి ఇలా హ్యాండ్స్ని 3/4 లాగా స్టిచ్చింగ్ అనేది చేశాను. తర్వాత ఇది హ్యాండ్స్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.